ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో క్యాపిటల్ సిటీలన్నీ మహానగరాలే. ఇవి అందరికీ తెలిసిందే కదా అంటారు కదా. కానీ మీకు తెలియని 50 కోట్ల మెట్రో సిటీలు మన భారతదేశంలో ఉన్నాయంటే నమ్ముతారా ఏంటి? అవక్కయ్యారా? నిజంగా నిజం జూట్స్. 50 కోట్ల మహానగరాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. వాటిని నడిపించే బాస్లు కూడా ఉన్నారు. నమ్మడం లేదు కదూ? అయితే మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. మీకు తెలియకుండా మీరే రాజ్యం వెళుతున్న మీ కళ్ళ ముందు ఉన్న మహానగరాలను ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. జస్ట్ వాచ్ అండ్ ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. మీ చేతిలో ఉన్న ఫోన్, హలో బాస్, ఎస్, మీ చేతిలో ఉన్న ఫోన్ మీకు తెలియకుండా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉందా? ఉదయం కళ్ళు తెరవగానే మనం ముందుగా దేవుడి ఫోటోను కూడా కాదు, మన కుటుంబాన్ని కాదు, మనకు నచ్చిన వాళ్ళను కూడా కాదు, మన మొబైల్ ఫోన్, అవును మన మొబైల్ ఫోన్ను చూస్తాం. రోజుకు 2, 3 అంతకంటే ఎక్కువ సార్లు, ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ సార్లు కూడా చూసేస్తున్నాం. అవును, మన చేతులు ఆఫీస్లో ఉన్నా, బస్లో ఉన్నా, బైక్ మీద ఉన్నా, హోటల్లో ఉన్నా, ఆఖరికి బాత్రూంలో ఉన్నా, పడక గదిలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, అన్ని చోట్ల ఈ ఫోన్ స్క్రీన్ను టచ్ చేస్తూనే ఉన్నాయి. మనతో పాటు తిరిగే ఒకే ఒక్క వస్తువు మన మొబైల్ ఫోన్. కానీ ఈ చిన్న పరికరం మీద మన కంటికి కనిపించని ఒక పెద్ద ప్రపంచం ఉందని మీకు తెలుసా? అవును, అది బ్యాక్టీరియా ప్రపంచం. ఏంటి సడన్గా సచిన్ టోన్ చేంజ్ అయింది అనుకుంటున్నారు కదా? అవును, ఇక్కడ మనం సీరియస్ టాపిక్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పటికే పలు శాస్త్రీయ అధ్యయనాల్లో 70 నుంచి 95% మొబైల్ ఫోన్లపై బ్యాక్టీరియా ఉందని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది వినగానే అంటే ప్రతి ఫోన్ డేంజరా అనే క్వశ్చన్ వస్తుంది కదా? లేదు, ప్రతి బ్యాక్టీరియా హానికరం కాదు. మన శరీరంపైనే లక్షల కోట్ల సూక్ష్మజీవులు సహజంగా జీవిస్తూ ఉంటాయి. అవి మన జీవ వ్యవస్థలో భాగం. కానీ సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే మన చేతులు బయట తలుపుల్ని తాకినప్పుడు, కరెన్సీ నోట్లను టచ్ చేసినప్పుడు, లిఫ్ట్ బటన్లను నొక్కినప్పుడు, రైలింగ్స్, హ్యాండిల్స్, బాత్రూమ్ డోర్స్, ఆ తర్వాత అదే చేతులు మన మొబైల్ ఫోన్ని తాకుతాయి. మళ్ళీ అదే ఫోన్ మన ముఖానికి దగ్గరగా వస్తుంది. కొంతమంది అయితే తింటూ కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో చేతులు శుభ్రం చేయకుండా ఫుడ్ని కూడా తినేస్తూ ఉంటారు. ఆహారాన్ని దగ్గర తీసుకొని ఫోన్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే సూక్ష్మజీవుల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రస్తుతం 7 బిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగంలో ఉన్నాయి. ప్రతిరోజు 1000 కోట్ల సార్లు, వింటున్నారా, 1000 కోట్ల సార్లు ఈ ఫోన్స్ని మనుషులు తాకుతూనే ఉన్నారు. ఇది కేవలం కమ్యూనికేషన్ పరికరం కానే కాదు. ఇది మన చేతులు, మన ముఖం, మన జేబు, మన బ్యాగ్, మన ఇల్లు అన్నిటి మధ్య తిరిగి ఒక టచ్ హబ్. అయితే ఈ బ్యాక్టీరియా నిజంగా ఎంత ప్రమాదకరం? ఫోన్ టాయిలెట్ సీట్ కంటే మురికిగా ఉంటుందా అనే మాట నిజమా, లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో అపోహ? అసలు నిజం ఇప్పుడే తెలుసుకుందాం. మీ ఫోన్ మీ చేతిలోని కనిపించిన సూక్ష్మజీవుల మహానగరం. ఒక్కసారి మీ మొబైల్ను చేతిలోకి తీసుకోండి. ఇలా ఇప్పుడే దాన్ని చివరిసారిగా ఎప్పుడు శుభ్రం చేశారో గుర్తించుకోండి. కష్టం కదా? ఒకరోజు, ఒక వారం, ఒక నెల క్రితం, లేకపోతే ఎప్పుడు చేయలేదా? మనం ఇంటిని శుభ్రం చేస్తాం కదా, కారును కడుక్కుంటాం కదా, బట్టలు ఉతుక్కుంటాం. కానీ రోజుకు 1000 సార్లు తాకే ఫోన్ను మాత్రం మర్చిపోతాం. ఇప్పుడు ఆ ఫోన్పై ఏముంటుందో డీటెయిల్గా చూద్దాం. శాస్త్రవేత్తలు పరీక్షించిన అనేక మొబైల్ ఫోన్లపై స్టాఫిలోకోకస్, మైక్రోకోకోకస్, బ్యాసిల్లస్ అనే సాధారణ బ్యాక్టీరియా తరచుగా కనిపించాయి. ఇవి చాలా సందర్భాల్లో మన చర్మంపైనే సహజంగా ఉండే సూక్ష్మజీవులు. అంటే ప్రతి బ్యాక్టీరియా ప్రమాదకరం కాదు. కానీ చేతులు శుభ్రం చేయకుండా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి వెంటనే ఫోన్ ఇలా తీసి కనుక ఫోన్ని టచ్ చేస్తే, ఫోన్ని తాకితే కొన్ని పరిశోధనల్లో తేలిందంటే తెలుసా? ఈ కొలి లాంటి
మల కాలుష్యానికి సంబంధించిన బ్యాక్టీరియా కూడా ఉంది అని చెప్పి. ఏది? ఈ ఫోన్లపైనే. అంటే ఇష్యూ ఫోన్లో కాదు, మన అలవాట్లలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో తరచుగా వినిపించే ఒక మాట, మొబైల్ టాయిలెట్ సీటు కంటే 10 రెట్లు మురికిగా ఉంటుంది. ఇది నిజమా? సమాధానం ప్రతి ఫోన్కు కాదు. కొన్ని చిన్న అధ్యయనాల్లో శుభ్రం చేయని కొన్ని ఫోన్లపై టాయిలెట్ సీటు కంటే ఎక్కువ సూక్ష్మజీవులు కనిపించాయి. కానీ దానిని ప్రతి ఫోన్కు వర్తించే శాస్త్రీయ సత్యంగా చెప్పలేం. ఎందుకు అంటే మీరు ప్రతిరోజు శుభ్రం చేసే ఫోన్, ఎప్పుడూ శుభ్రం చేయని ఫోన్ ఒకేలా ఉండవు. అయితే ఇక్కడ అసలు ప్రమాదం ఇంకొకటి ఉంది. మనం రోజుకి 100ల సార్లు మన ముఖాన్ని తాకుతాం, కళ్ళను రుద్దుకుంటాం, ముక్కును తాకుతాం, నోటిని తాకుతాం. ఈ అలవాట్ల వల్ల చేతులపై ఉన్న సూక్ష్మజీవులు శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉండడం కాదు, పెరుగుతుంది నిజానికి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ఒకే ఒక్క మాట చెప్తున్నారు, చేతుల పరిశుభ్రతే మొదటి రక్షణ అని. ఇప్పుడు మరో ప్రశ్న, ప్రపంచంలో 7 బిలియన్లకు పైగా ఫోన్లు, రోజుకి 1000 కోట్ల టచ్లు. ప్రతి టచ్తో చేతులు, ఫోన్, మళ్ళీ చేతులు, ఇలా ఒక సైకిల్ ఏర్పడిపోయింది కదా. ఈ సైకిల్ ఎక్కడ ఆగుతుంది? మన అలవాట్లు మారిన దగ్గర మాత్రమే. రోజుకొక్కసారి 70% ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ఉన్న వైప్తో ఫోన్ తుడవండి. లెట్ మీ రిపీట్, 70% ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ఉన్న వైప్తో ఫోన్ తుడవండి. చేతులు కడుక్కోకుండా తినేటప్పుడు ఫోన్ వాడకండి. బాత్రూంలో ఫోన్ వాడడం తగ్గించండి. ఇవి చిన్న చిన్న మార్పులు. అవును, ఇవి చిన్న చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ హెల్త్ పరంగా చూసుకుంటే చాలా పెద్ద తేడా తీసుకురాగలవు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఫోన్పై ఉన్న బ్యాక్టీరియా కంటే ఇంకా డేంజరస్ ఏంటో తెలుసా? ట్రై చేయండి, కమెంట్ చేయండి. గుర్తొచ్చిందా? గుర్తొస్తే కమెంట్ చేయండి, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఫోన్పై మనకున్న సైకలాజికల్ డిపెండెన్సీ, మానసికంగా ఆధారపడడం. అదే ఈ డాక్యుమెంటరీలో అత్యంత షాకింగ్ ఎపిసోడ్. ఫోన్పై ఉన్న బ్యాక్టీరియా కంటే మీ మెదడులో పెరుగుతున్న వైరస్ మరింత ప్రమాదకరం. ఒక్కసారి మీ చేతిలో ఉన్న ఫోన్ను పక్కన పెట్టేయండి. అవును, ఫోన్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు 30 నిమిషాలు, మీరు ఒక 30 minutes మొబైల్ చూడకుండా ఉండగలరా? ఫర్ మీ ఇట్స్ టఫ్, బట్ లెట్ మీ ట్రై. చాలామంది సమాధానం నాతో పట్టే ఉంటారు, లేదు. ఇక్కడే ఒక కొత్త ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఫోన్పై ఉండే బ్యాక్టీరియాను ఒక ఆల్కహాల్ వైపుతో తొలగించవచ్చు, కానీ ఫోన్పై మనకేర్పడిన ఆధారపడ్డాన్ని, లెట్ మీ రిపీట్, ఫోన్పై అంటే ఫోన్ మీద మన డిపెండెన్సీని ఏ వైపుతో తుడిచేస్తాం? ఏ వైపుతోనూ తుడిచేయలేం కదా. ఒకప్పుడు మనిషి ఫోన్ను వెతికేవాడు, ఇప్పుడు ఫోన్ మనిషిని వెతుకుతోంది. టింగ్ అని ఒక నోటిఫికేషన్ చాలు, మీ దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు ఒక పని చేస్తూ ఉంటారు, అది అక్కడ ఆగిపోతుంది. మీ మెదడు మళ్ళీ ఫోన్ వైపు తిరుగుతుంది. దీనిని మనోవిజ్ఞాన నిపుణుడు అటెన్షన్ హైజాకింగ్ అని పిలుస్తారు. అంటే మీ ఫోకస్ మీ అనుమతి లేకుండానే, మీ ఫోకస్ మీ పర్మిషన్ లేకుండానే మరో చోటుకి లాగేయటం. ఇప్పుడు ఒక్కసారి క్యాలిక్యులేషన్ వేయండి. రోజుకి 3 గంటలు సోషల్ మీడియాలో, నెలకి 90 గంటలు, ఒక ఏడాదికి దాదాపు 1100 గంటలు, అంటే 46 రోజులకు పైగా మీ జీవితంలో 1.5 నెల కేవలం స్క్రీన్కి. ఆ టైంలో ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవచ్చు, ఒక న్యూ లాంగ్వేజ్ ట్రై చేయొచ్చు, 100 పుస్తకాల సారాంశం తెలుసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? స్క్రోల్, ఆగని ప్రయాణం. ఒకప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే వాళ్ళం, చాలా సరదాగా, చాలా హ్యాపీగా. ఇప్పుడు ఒకే సోఫాలో 4 కూర్చున్నా, ఒకే సోఫాలో 4 కాదు 5 కూర్చున్నా, 4 మొబైల్స్, ఇంకా తక్కువ కొన్ని సందర్భాల్లో 2 4 మొబైళ్ళు, 4 వేరువేరు ప్రపంచాలు. మనిషి ప్రపంచంతో కనెక్ట్ అయ్యాడు, కానీ తన ఇంటితో, తన కుటుంబంతో, తనతో తాను డిస్కనెక్ట్ అవుతున్నాడా? ఈ ప్రశ్న ప్రతి కుటుంబం, నేను మీరు మనం, మన కుటుంబం అంతా, ప్రతి కుటుంబం కూడా ఆలోచించాల్సిందే.
మరి సొల్యూషన్ ఏంటి? ఫోన్ని పగలగొట్టాలా? కాదు. సోషల్ మీడియా డిలీట్ చేయాలా? అవసరం లేదు. కానీ కంట్రోల్ 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 అవును, కంట్రోల్, నియంత్రణ మాత్రం మీ చేతిలో ఉండాలి. నోటిఫికేషన్లు అవసరమైన వాటికి పరిమితం చేయండి. భోజనం చేసే టైంలో ఫోన్ పక్కన పడేయండి. పడుకునే ముందు కనీసం ఒక గంట స్క్రీన్కి దూరంగా ఉండండి. వారంలో ఒక్కరోజు డిజిటల్ డిటాక్స్ చేయండి. గుర్తుంచుకోండి, ఫోన్పై ఉన్న బ్యాక్టీరియా మీ శరీరాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ ఫోన్పై మనకున్న డిపెండెన్సీ మీ టైంని, మీ ఫోకస్ని, మీ రిలేషన్స్ని, మీ లైఫ్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ యుద్ధం బ్యాక్టీరియాతో కాదు, మన హ్యాబిట్స్తో. ఎందుకంటే మన హ్యాబిట్స్ మనల్ని చావు దగ్గరికి చేస్తున్నాయి. అవును, చావును దగ్గర చేస్తున్నాయి. ఫైనల్ వార్నింగ్, మీ చేతిలో ఉన్న మీ ఫోన్ మీ జీవితాన్ని దొంగలిస్తుందా? ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ను చూడండి. అది మీ జేబులో ఉందా, లేక మీ జీవితం పైన కూర్చుందా? ప్రపంచంలో 7 బిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్స్ యూసేజ్లో ఉన్నాయి. ప్రతిరోజు వేల కోట్ల టచ్లు, బిలియన్స్ ఆఫ్ స్క్రీన్ టైం, లక్షల కోట్ల ఫోటోలు, వీడియోస్, మెసేజెస్. ఈ ప్రపంచం కనిపించని డేటాతో, అవును, ఈ ప్రపంచం కనిపించని డేటాతో నడుస్తూ ఉంది. కానీ ఈ డేటా ఎరాలో అత్యంత విలువైన వస్తువు మీ మొబైల్ కాదు, మీ టైం. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లోడు, నాన్న 5 నిమిషాలు మాట్లాడదామంటే మీరేమంటారు? ఒక్క నిమిషం ఫోన్ చూస్తారు, అంతే కదా? ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ చూస్తారు. ఆ ఒక్క నిమిషం 10 నిమిషాలు అవుతుంది, అరగంట అవుతుంది, అరగంట గంట అయిపోతుంది. చివరకు మనకు తెలియకుండానే మన కుటుంబం నుంచి మన జీవితమే దూరం అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగలించబడుతుంది. ఒకప్పుడు మనిషి ఇతర మనుషులను వెతికేవాడు, కానీ ఈరోజు వైఫై సిగ్నల్ని వెతుకుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఇంట్లో నవ్వులు వినిపించేవి, ఇప్పుడు నోటిఫికేషన్ టింగ్ 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 వినిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు భోజనం చేస్తూ కుటుంబంతో సరదాగా మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు భోజనం కంటే రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నాం. ఎందుకంటే రీల్స్ ఎక్కువైపోయాయి, ఇంకా చెప్పాలంటే ముఖ్యమైపోయాయి. ఇది కేవలం టెక్నాలజీ చేంజ్ కాదు, మన లైఫ్ స్టైల్ రివల్యూషన్ సో కాల్డ్. అయితే సొల్యూషన్ ఏంటి? మొబైల్ని ద్వేషించాలా? లేదు, దాన్ని బానిసలా కాదు, సాధనంలో ఉపయోగించాలి. ప్రతిరోజు కొంత టైం, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం, నో ఫోన్ టైం అని పెట్టుకోండి. భోజనం టైంలో ఫోన్ వద్దు, పడుకునే ముందు ఫోన్ వద్దు, లేచిన వెంటనే ఫోన్ వద్దు. మీ జీవితాన్ని చూడండి. వారంలో ఒక్కరోజు, 1 day in a week డిజిటల్ డీటాక్స్ చేసుకోండి. మీ పిల్లలతో ఆడండి, మీ పేరెంట్స్తో సరదాగా మాట్లాడండి, ఒక పుస్తకం చదవండి, ఒక చెట్టు కింద కూర్చోండి. అవును, ఒక చెట్టు కింద కూర్చోండి ఫోన్ లేకుండా. ఎందుకంటే జీవితం స్క్రీన్లో జరగదు, జీవితం స్క్రీన్ బయట జరుగుతుంది. అట్ లాస్ట్ ఈ ఒక్క క్వశ్చన్తో ఈ డాక్యుమెంటరీని క్లోజ్ చేస్తున్నా. మీ ఫోన్ బ్యాటరీ 1%కి వస్తే వెంటనే ఛార్జర్ కోసం ఛార్జింగ్ కోసం వెతుకుతారు. కానీ మీ జీవిత సమయం ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటే దాన్ని ఛార్జ్ చేయడానికి ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? మనమేం చేస్తున్నాం? గుర్తుంచుకోండి, ఫోన్ కోల్పోతే కొత్తది కొనుక్కోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. కానీ వృధా అయిన సమయం, విరిగిపోయిన సంబంధాలు, కోల్పోయిన బాల్యం, దూరమైన కుటుంబం ఏ దుకాణంలోనూ దొరకవు. అందుకే ఫోన్ను మీ చేతిలో ఉంచండి. మీ జీవితాన్ని ఫోన్ చేతిలో పెట్టద్దు. ఎందుకంటే మనిషి సృష్టించిన గొప్ప ఆవిష్కరణ, అన్డౌటెడ్లీ వితౌట్ ఎనీ డిస్ప్యూట్, మనిషి సృష్టించిన గొప్ప ఆవిష్కరణ మనిషిని బానిసగా మార్చకూడదు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.